నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోల్రాజ్ తెంటు. కెమిస్ట్రీ లెక్చర్ సిరీస్లో ఇది 5th లెసన్. ఇంతవరకు మనం 4 లెసన్స్ డిస్కస్ చేసాం. మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్, ఇది పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చెప్పాం. అలాగే ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ అటామిక్ స్ట్రక్చర్. ఈ 4 లెసన్స్ మనకు కంప్లీట్ అయ్యాయి. ఇది 5th లెసన్. periodic classification of elements. Periodic classification of elements. అయితే ఇంతవరకు మనము ఈ మ్యాటర్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మ్యాటర్ అనేది ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్సర్స్ వీటన్నిటి కాంబినేషన్తో ఫామ్ అవుతూ ఉంటుంది మ్యాటర్ అనేది. అయితే మనకి మోస్ట్ ఫండమెంటల్ అయితే ఎలిమెంట్స్. మనకి ఇంతవరకు ప్రజెంట్ టోటల్ మనకున్న ఎలిమెంట్స్ ఏంటంటే, మనకి ఇంతవరకు టోటల్ ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి 118 మనం డిస్కస్ చేశారు. అవుట్ ఆఫ్ 118లో 94 అనేవి నేచురల్, రిమైనింగ్ అనేవి మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్. అయితే వన్స్ మోర్ అండ్ మోర్ ఈ ఎలిమెంట్స్ మనకి డిస్కవర్ చేస్తున్నప్పుడు, అలాగే వాటి ప్రాపర్టీస్ గురించి కూడా మనకి ఐడియా వస్తున్నప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే వాటిని ఒక ఆర్గనైజ్డ్ వేలో ఆర్గనైజ్ చేయడానికి ఒక గ్రూపింగ్ చేయడానికి ట్రై చేశారు. ఇలా ఒక ప్యాటర్న్ కోసం వాళ్ళు వాటి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని గ్రూపింగ్ చేయడం మొదలెట్టారు. అయితే మనకి ఎర్లియస్ట్ అటెంప్ట్ ఏంటంటే, స్టార్టింగ్లో మనకి చేసిన క్లాసిఫికేషన్ అనేది ఎర్లియస్ట్ క్లాసిఫికేషన్ అనేది సింపుల్గా మెటల్స్, నాన్ మెటల్స్ ఈ 2 గ్రూప్స్ కింద స్టార్టింగ్లో మనకు డివైడ్ చేశారు ఎలిమెంట్స్ని. మెటల్స్, నాన్ మెటల్స్ కింద. సో ఈ గ్రూపింగ్ కూడా ఎలా చేశారంటే, మనకి మెటల్స్ కంటే మెటల్స్ ప్రాపర్టీస్ మనకు ఉంటాయి. సపోజ్ ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్స్కి కొన్ని మెటాలిక్ ప్రాపర్టీస్ ఉన్నాయో లేవో చూసి దాన్ని ఆ ప్రాపర్టీస్ ఉంటే మనం మెటల్ అని చెప్పారు, లేకపోతే నాన్ మెటల్ అని చెప్పారు. సో మెటాలిక్ ప్రాపర్టీస్ ఏంటంటే, షైనీ నేచర్ ఉందా లేదా ఆ ఎలిమెంట్కి, షైనింగ్ నేచరు, అలాగే కండక్టివిటీ ఉందా లేదా. మెటల్స్ అనేవి బోత్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలవు, థర్మల్ కండక్టర్స్ కూడా. అలాగే మ్యాలేబుల్ ప్రాపర్టీ ఉందా లేదా. మ్యాలేబుల్ ప్రాపర్టీ అంటే షీట్స్ కింద ఫామ్ చేసే క్యాపబిలిటీ. అలాగే డక్టైల్ నేచర్ ఉందా లేదా ఆ ఎలిమెంట్కి అనేది. డక్టైల్ నేచర్ అంటే మీనింగు ఒక వైర్స్ రూపంలో చేయగలిగే నేచరు. ఆ ఎలిమెంట్స్ని మనం వైర్స్ లాగా చేయగలమా లేదా. అలాగా రూమ్ టెంపరేచర్ దగ్గర ఎలా ఉంటుంది. మనకు మోస్ట్ మెటల్స్ అనేవి రూమ్ టెంపరేచర్ దగ్గర సాలిడే ఉంటాయి ఎక్సెప్ట్ మెర్క్యూరీ. ఈ ప్రాపర్టీస్ ఉంటే వాటిని మనము మెటల్స్ కింద వాళ్ళు క్లాసిఫై చేశారు, లేదంటే నాన్ మెటల్స్. ఇది మనకి ఎర్లియస్ట్ క్లాసిఫికేషన్. లేటర్ చాలామంది మనకి ఆర్గనైజ్డ్గా ఈ ఎలిమెంట్స్ని గ్రూపింగ్ చేయడానికి ట్రై చేశారు. సో అందులో మనకి ఈ చాప్టర్లో మెయిన్గా 4 టాపిక్స్ ఉన్నాయి. మనకి ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మెయిన్గా 4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్ కూడా, మొదటిది డోబరైనర్ ట్రయాడ్స్. ఈ 5th లెసన్లో మనకి మెయిన్గా 4 టాపిక్స్. డోబరైనర్ ట్రయాడ్స్. సెకండ్ది న్యూలాండ్స్ ఆక్టేవ్స్ లా ఆర్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్, ఏదన్నా సేమే. న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్. థర్డ్ది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. అలా లాస్ట్ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దీన్నే మోస్లే పీరియాడిక్ టేబుల్ అంటాం. సైంటిస్ట్ నేమ్ మోస్లే పీరియాడిక్ టేబుల్. దీనికే ఇంకొన్ని ఏమిటంటే మోడర్న్
మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఇవి 4 టాపిక్స్ ఈ లెసన్లో మనకు ఉన్నవి. ఫస్ట్ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అటెంప్ట్ అనేది డోబరైనర్ ట్రయాడ్. సో మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం, ఎర్లియస్ట్ క్లాసిఫికేషన్ అనేది ఎలా ట్రై చేశారంటే మెటల్స్ నాన్ మెటల్స్ కింద గ్రూపింగ్ చేశారు. సో ఫస్ట్ టైము ఈ డోబరైనర్స్ ఏం చేశారంటే ఎలిమెంట్స్ అనేవి వాటి యొక్క ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేసి గ్రూపింగ్ చేయడానికి ట్రై చేశారు. సో ఈయన గ్రూపింగ్ ఎలా చేశారంటే, ఈ డోబరైనర్ గ్రూపింగ్ ఎలా చేశారంటే బేస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ అటామిక్ మాస్. సో అటామిక్ మాస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ గ్రూపింగ్ చేయడం, ఎలిమెంట్స్ని గ్రూప్ చేశారు. అలాగే ఈ డోబరైనర్ ఈ గ్రూపింగ్లో కూడా ఒక గ్రూప్లో 3 ఎలిమెంట్సే ఉంటాయి. అందుకే దీన్ని ట్రయాడ్ అంటాం. ట్రయాడ్ అంటే 3 ఎలిమెంట్సే. ట్రయాడ్లు ఎన్ని ఉంటాయంటే ఈయన 3 ఎలిమెంట్స్ని ఒక గ్రూప్ కింద చేశారు. 3 ఎలిమెంట్స్. అలాగే ఆ 3 ఎలిమెంట్స్ని కూడా ఎలా అరేంజ్ చేశారంటే మిడిల్ ఎలిమెంట్ ఏదైతే మనకు ప్లేస్ చేశారో ఈ 3 ఎలిమెంట్స్ని ఇలా గ్రూప్ చేశారు. ఈ గ్రూపింగ్లో సపోజ్ ఇది ఒక గ్రూప్ అనుకుంటే 1, 2. సో ఫస్ట్ ఎలిమెంటు, సెకండ్ ఎలిమెంటు, థర్డ్ ఎలిమెంటు. సో ఇదొక గ్రూపు. అయితే ఇక్కడ మనం దాన్ని ఏమంటామంటే ట్రయాడ్ అంటాం. ఇది ఒక ట్రయాడ్. సో ఈయన ఒక గ్రూప్లో ఎలిమెంట్స్ని ఎలా ప్లేస్ చేశారంటే ఆ మిడిల్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ మాస్ అనేది ఫస్ట్ ఎలిమెంటు అలాగే థర్డ్ ఎలిమెంట్ యొక్క మాసెస్కి యావరేజ్గా వచ్చినట్టు యావరేజ్గా ఉండేటట్టు అరేంజ్ చేశారు. సో ఇందులో డోబరైనర్ ట్రయాడ్స్లో మెయిన్గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, ఈ డోబరైనర్ ట్రయాడ్ అంటే ఈ గ్రూపింగ్ ఎలా చేశారంటే ఈ సైంటిస్టు బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ గ్రూపింగ్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో మనకి తెలిసిన ఫండమెంటల్ ప్రాపర్టీ ఏంటంటే అటామిక్ మాస్ ఎలిమెంట్స్కి. ఈ అటామిక్ మాస్ని బేస్ చేసుకొని 3 ఎలిమెంట్స్ని గ్రూపింగ్ చేశారు ఆయన. ఈ ట్రయాడ్లో ఓన్లీ 3 ఎలిమెంట్సే ఉంటాయి. అలాగే ఆ 3 ఎలిమెంట్స్ కూడా ఎలా అరేంజ్ చేశారంటే మిడిల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ ఎలిమెంట్ యొక్క మాస్ అనేది ఫస్ట్ ఎలిమెంటు థర్డ్ ఎలిమెంట్ మాస్కి యావరేజ్గా వచ్చేటట్లుగా ఈయన అరేంజ్ చేశారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇవి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ డోబరైనర్ ట్రయాడ్స్లో. ఎగ్జాంపుల్, ఈయన ఓన్లీ 9 ఎలిమెంట్స్ని గ్రూప్ చేయగలిగారు. సో అందుకే ఈ డోబరైనర్ ట్రయాడ్స్లో ఓన్లీ 3 గ్రూపింగ్సే ఉన్నాయి. సో ఈ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఒక ఫస్ట్ గ్రూప్ అనేది లిథియం, సోడియం, అలాగే పొటాషియం. ఇది ఒక సింగిల్ గ్రూప్, ఇదొక గ్రూపు. అలాగే సెకండ్ గ్రూప్ అనేది కాల్షియం, స్ట్రాంటియం, అలాగే బేరియం. ఇది సెకండ్ ట్రయాడ్, సెకండ్ గ్రూప్. అలాగే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో బేస్డ్ ఆన్ వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని అలా ఇంక్రీజింగ్ అటామిక్ మాస్ ఆర్డర్లో ఈయనేమో 3 గ్రూప్స్. ఈయన మ్యాక్సిమం ఏంటంటే ఈ 9 ఎలిమెంట్స్ని గ్రూపింగ్ చేయగలిగారు. సో ఓకే, ఈ డోబరైనర్ ట్రయల్లో మెయిన్ లిమిటేషన్ అనేది ఈయన ఓన్లీ 9 ఎలిమెంట్స్నే గ్రూపింగ్ చేయగలిగారు. సో దట్ ఈజ్ మెయిన్ లిమిటేషన్. సో ఈ డోబరైనర్ ట్రయాడ్స్లో మెయిన్ లిమిటేషన్ ఏంటంటే he able to identify only 3 triads అంటే 9 ఎలిమెంట్స్, ఓన్లీ 3 triads. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి
నాట్ అరేంజ్డ్. సో అది మెయిన్ డ్రాబ్యాక్ ఈ డాబరైనర్ ట్రయాడ్స్లో. ఓకే, నెక్స్ట్ అలాగే ఒకసారి ఈ డాబరైనర్ ట్రయాడ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈయన ప్రాపర్టీస్ పరంగా గ్రూపింగ్ అనేది యాక్యురేట్గానే చేశారు. ఫస్ట్ ఏం చెప్పాం, లిథియం అలాగే సోడియం, పొటాషియం. సో ఈ గ్రూపింగ్ అనేది ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్తో కంపేర్ చేస్తే ఆయన యాక్యురేట్గానే చేశాడు, ఎందుకంటే ఈ 3 ఎలిమెంట్స్ అనేవి ఒకే గ్రూప్లో ఉన్నాయి. అలాగే రిమైనింగ్ కాల్షియం, స్ట్రాంటియం, బేరియం చూడండి 20 కాల్షియం, స్ట్రాంటియం, బేరియం. సో ఇది కూడా ఈయన యాక్యురేట్గానే ఈ గ్రూపింగ్ అనేది జరిగింది. కాకపోతే ఈయన ఏంటంటే ఓన్లీ త్రీ గ్రూపింగ్సే చేయగలిగాడు. ఆ థర్డ్ది క్లోరిన్, ఈ 17 గ్రూప్లో చూడండి, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఓన్లీ ఈ 3 ట్రయాడ్స్ని ఈ ఓవరాల్గా 9 ఎలిమెంట్స్ని గ్రూపింగ్ చేయగలిగాడు. బట్ ఆ గ్రూపింగ్స్ కూడా యాక్యురేట్గానే గ్రూపింగ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్తో కంపేర్ చేస్తే ఆ యాక్యురసీ, కన్సిస్టెన్సీ అయితే ఉంది. సో ఇది ఫస్ట్ అటెంప్ట్ మనకి గ్రూపింగ్ చేయడంలో, ఈ డాబరైనర్ ట్రయాడ్స్ అనేది ఫస్ట్ అటెంప్ట్. నెక్స్ట్ ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నెక్స్ట్ గ్రూపింగ్ అనేది జాన్ న్యూలాండ్స్ చేశారు. సో దీన్నే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. సో ఈయన కూడా గ్రూపింగ్ ఎలా చేశారంటే బేస్డ్ ఆన్ మనకు డాబరైనర్ ట్రయాడ్స్ అనేది బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ బేస్ చేసుకొని మనం గ్రూపింగ్ చేసాం. సో ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో జాన్ న్యూలాండ్ కూడా he arranged elements based on based on ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్, బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. ఎందుకంటే ఆ టైంలో మనకు తెలిసిన ఫండమెంటల్ ప్రాపర్టీ అంటే ఎలిమెంట్స్ గురించి అటామిక్ మాస్. సో ఈ ఫస్ట్ 2 కూడా బేస్డ్ ఆన్ అటామిక్ మాసే. డాబరైనర్ ట్రయాడ్స్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ బోత్ ఆర్ బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. అయితే ఈయన ఓన్లీ టోటల్ 56 ఎలిమెంట్స్నే టోటల్ ఈయన గ్రూపింగ్ చేసిన ఎలిమెంట్స్ ఏంటంటే 56 ఎలిమెంట్స్. సో ఆ 56 ఎలిమెంట్స్ కూడా ఎక్కడి నుంచి అంటే హైడ్రోజన్ నుంచి థోరియం వరకు ఈయన గ్రూప్ చేశాడు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, థోరియం అంటే 50 కాదు దాని అటామిక్ నెంబరు. ఈ మిడిల్లో చాలా ఎలిమెంట్స్ మనకి ఇంకప్పటికి డిస్కవర్ అవ్వలేదు. సో ఓవరాల్గా కలుపుకుంటే 56 ఎలిమెంట్స్. సో ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ జాన్ న్యూలాండ్స్ అనే అతను ఎవ్రీ 8th ఎలిమెంట్ అనేది సేమ్ ప్రాపర్టీ ఉంటుందని ఈయన అబ్జర్వ్ చేశాడు. సో హీ అబ్జర్వ్డ్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, హీ అబ్జర్వ్డ్ ఎవ్రీ 8th element has same properties as ఫస్ట్ ఎలిమెంట్. దాని ప్రీవియస్గా ఉన్న ఆ ఫస్ట్ ఎలిమెంట్కి ఆ 8th ఎలిమెంట్కి సేమ్ ప్రాపర్టీస్ ఉంటున్నాయి. ఇది ఈయన అబ్జర్వ్ చేసింది. సో ఇది ఎలా ఉంటుందంటే సిమిలర్గా ఈయన ఎలా కంపేర్ చేశాడంటే, సపోజ్ మనకి మ్యూజిక్లో నోట్స్ ఉంటాయి. సపోజ్ మనం సా, రీ, గ, మా, పా, ద, ని, స. సో ఈ నోట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నోట్ అనేది సా, 1 2 3 4 5 6 7, అగైన్ మళ్ళీ 8th నోట్ అనేది సా. సో వీటిని ఏమంటామంటే ఆక్టేవ్స్ అంటాం. ఆక్టేవ్స్ ఇన్ మ్యూజిక్లో ఉన్న ఆక్టేవ్స్ అంటే ఎవ్రీ 8th నోట్ అనేది సేమ్ ఉంటుంది. సో అందుకే దీనికి ఏం నేమ్ ఇచ్చారంటే బేస్డ్ ఆన్ ఈ అబ్జర్వేషన్, ఈ సిమిలారిటీ బట్టి. సో ఈయన ఏమన్నారంటే హీ
he compared this octaves with music octaves తో కంపేర్ చేశారు. సో అందుకే దీన్ని సో he called it లా ఆఫ్ ఆక్టేవ్ అన్నారు. అంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ అనేది సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటున్నాయి కాబట్టి లా ఆఫ్ ఆక్టేవ్స్. సో ఎవ్రీ 8th ఎలిమెంట్ సేమ్ ప్రాపర్టీస్ ఉంటున్నాయి కాబట్టి ఈయన లా ఆఫ్ ఆక్టేవ్ అన్నారు. సో ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈయన గ్రూపింగ్ చేసిన ఎలిమెంట్స్లో సపోజ్ ఎగ్జాంపుల్కి లిథియం అనే ఎలిమెంట్ని తీసుకుంటే ఈయన గ్రూపింగ్లో లిథియం ఎలిమెంట్ ఉంది. లిథియం ఎలిమెంటు అలాగే సోడియం ఎలిమెంట్, ఈ 2 ఎలిమెంట్స్ కూడా సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ఆర్డర్ ప్రకారం ఇది ఫస్ట్ ఎలిమెంట్ అయితే సోడియం అనేది అక్కడి నుంచి 8th ఎలిమెంట్. సో ఈ రెండింటిని ఒక గ్రూప్లో ఉంచారు ఆయన. అలాగే సెకండ్ పాయింట్ అనేది ఇందులో ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ అనేది అప్ టు కాల్షియం. సో అప్ టు కాల్షియం వరకే ఇది కరెక్ట్ గ్రూపింగ్గా ఉంది. అప్ టు కాల్షియం సో అప్ టు కాల్షియం వరకే ఇది ఈ లా అనేది అప్లికబుల్. అప్ టు కాల్షియం దిస్ లా అప్లికబుల్. సో తర్వాత నుంచి డిఫరెంట్గా వస్తున్నాయి ఆ అబ్జర్వేషన్ అనేది. దిస్ లా అప్లికబుల్. అలాగే ఇక్కడున్న ఈ పిక్చర్ అనేది న్యూలాండ్స్ అరేంజ్ చేసిన ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే లిథియమును సోడియము ఒకే గ్రూప్లో ఈయన ప్లేస్ చేశారు. ఎందుకంటే లిథియంకి 8 ఎలిమెంట్స్ తర్వాత 7 ఎలిమెంట్స్ తర్వాత 8th ఎలిమెంట్ అనేది సోడియం వస్తుంది. సపోజ్ లిథియం 3 కాబట్టి దానికి +8 కలుపుకుంటే 11th ఎలిమెంట్ మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రకారం. సో అందుకని ఈ రెండింటిని ఒకే గ్రూప్లో ఉంచారు ఈయన. అయితే ఈ అంటే ఈయన గ్రూపింగ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కూడా ఐడియల్ గ్యాసెస్ అనేవి హీలియం, నియాన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇనర్ట్ గ్యాసెస్ అనేవి ఎక్కడ కూడా ఇక్కడ లేవు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఇవి డిస్కవర్ చేయలేదు. అలాగే ఈయన ఓన్లీ టోటల్ 56 ఎలిమెంట్సే ఈయన గ్రూపింగ్ చేశారు. సో టోటల్ అన్నీ ఇక్కడ 56 లేవు, బట్ ఓవరాల్గా ఈయన 56 ఎలిమెంట్సే ఈయన గ్రూపింగ్ చేశారు. అలాగే ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఈ ఫస్ట్ గ్రూప్ మనం అబ్జర్వ్ చేస్తే కోబాల్టు నికెల్ ఫస్ట్ గ్రూప్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కోబాల్టు నికెల్ ఒకే స్లాట్లో ఈయన అరేంజ్ చేశారు. కోబాల్టు నికెల్ ఒకే స్లాట్లో ఉన్నాయి. సో దట్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఈయన గ్రూపింగ్స్లో ఇదొకటి. అలాగే ఇక్కడ కూడా 2 ఎలిమెంట్స్ని ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ ఇచ్చారు ఈయన. సో అదొకటి లిమిటేషన్ ఈయన న్యూలాండ్స్ గ్రూపింగ్స్లో ఇదొక లిమిటేషన్. అలాగే ఇంకోటి ఈ ఫస్ట్ గ్రూప్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అనేవి మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ప్రకారం అయితే 17 గ్రూప్ ఎలిమెంట్స్ అంటే హాలోజన్స్ ఇవి. వీటి ప్రాపర్టీసు అలాగే ఈ హైడ్రోజన్ ప్రాపర్టీసు డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఈయన ఏం చేశారంటే ఈ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఈ గ్రూప్లోనే హైడ్రోజన్ పెట్టారు. అలాగే కోబాల్ట్, నికెల్ కూడా ఇదే గ్రూప్లో పెట్టారు. యాక్చువల్గా ఇవి ఏంటంటే ఈ హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అనేవి నాన్ మెటల్స్. ఈ 4 కూడా. ఈ 2 ఏంటంటే మెటల్స్. సో మెటల్స్ని నాన్ మెటల్స్ని ఒక గ్రూప్లో ప్లే చేస్తారు. సో అదొక లిమిటేషన్ ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్లో. అలాగే ఇంకొక లిమిటేషన్ కూడా ఉంది ఇందులో. మనం ఇప్పుడే చెప్పుకున్నాం నోబుల్ గ్యాసెస్, అదే ఐడియల్ గ్యాసెస్. నోబుల్ గ్యాస్ అన్నా ఐడియల్ గ్యాస్ అన్నా సేమే, లేదా నెక్స్ట్ ఇనర్ట్ గ్యాసెస్ అన్నా సేమే. సో ఈ నోబుల్ గ్యాసెస్ అనేవి అప్పటికి ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. కాకపోతే ఈ న్యూలాండ్స్ ఏమనుకున్నారంటే టోటల్ 56 ఎలిమెంట్సే ఉన్నాయి అని ఎగ్జామ్స్ను. ఇంక ఫ్యూచర్లో కూడా ఇంకా ఎట్లాంటి ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయరు, మనకి ఓవరాల్గా 56 ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని అనుకున్నారు ఈయన. సో అందుకని ఎక్కడ కూడా మనకి నోబుల్ గ్యాసెస్ని ఇన్సర్ట్ చేయడానికి ప్లేస్ కూడా లేదు. సో దట్ ఈజ్ మెయిన్ లిమిటేషన్ ఇందులో కూడా. ఇప్పుడు
ఇప్పుడు కొత్త ఎలిమెంట్స్ డిస్కవర్ చేసినప్పుడు అది ఎక్కడ మనము ప్లేస్ చేయాలనేది కూడా కన్ఫ్యూజన్ ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్లో. సో ఒకసారి కొన్ని పాయింట్స్ రాస్తానండి లిమిటేషన్స్లో. ఇప్పుడు చెప్పినవే లిమిటేషన్స్. ఫస్ట్ లిమిటేషన్ అనేది ఓన్లీ 56 ఎలిమెంట్స్నే ఈయన అరేంజ్ చేశారు. ఓన్లీ 56 ఎలిమెంట్స్నే అరేంజ్ చేశారు. అలాగే అందులో గ్యాప్స్ కూడా ఎక్కడ లేవు, ఎందుకంటే ఫర్దర్గా కొత్త ఎలిమెంట్స్ డిస్కవర్ చేసినప్పుడు అవి ఎక్కడ ప్లేస్ చేయాలనేది కూడా క్లారిటీ లేదు. సో అది ఫస్ట్ లిమిటేషన్. ఓన్లీ 56 ఎలిమెంట్స్ని ఈయన అరేంజ్ చేశారు. రెండోది ఏంటంటే ఇప్పుడే మనం ఈ డయాగ్రామ్ చూడండి, కోబాల్ట్ నికెల్. ఈ కోబాల్ట్ నికెల్ని ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఈ గ్రూప్తో పాటే పెట్టారు. ఈ రెండేమో మెటల్స్, ఇవేమో నాన్ మెటల్స్. సో ఆ ప్రాపర్టీస్ డిఫరెంట్. సో he placed cobalt and nickel in cobalt nickel in same group of ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఈ గ్రూప్తో పాటు ఇది ప్లేస్ చేశారు. అదొకటి లిమిటేషన్. అలాగే ఈ రెండు ఎలిమెంట్స్ని ఒకే స్లాట్లో వేశారు. కోబాల్ట్ కామన్ నికెల్ ప్లేస్డ్ ఇన్ సేమ్ స్లాట్. సో దట్ ఈజ్ ఆల్సో వన్ లిమిటేషన్. అలాగే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం ఓన్లీ 56 ఎలిమెంట్స్కి ఈయన అరేంజ్ చేశారు. వన్స్ ఈ నోబుల్ గ్యాసెస్ డిస్కవర్ చేసిన తర్వాత అవి ఎక్కడ ప్లేస్ చేయాలో ఆ స్కోప్ అనేది ఇందులో లేదు. సో ఆఫ్టర్ డిస్కవరీ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ అనేది becomes irrelevant. After discovery of noble gases, this law becomes irrelevant. ఎందుకంటే వాటిని ఎక్కడ ప్లేస్ చేయడానికి కూడా స్కోప్ లేదు ఇందులో. అయితే ఈ లా ఏంటంటే ఓన్లీ అప్ టు 20 ఎలిమెంట్స్ వరకు అయితే ఇది పర్ఫెక్ట్గానే ఉంది. సో ఒకసారి చూడండి సరే. సో అప్ టు 20 ఎలిమెంట్స్ అంటే ఎంతవరకు వస్తుంది? కాల్షియం వరకు ఈ గ్రూపింగ్ అనేది కరెక్ట్గానే ఉంది. అప్ టు కాల్షియం వరకు అయితే ఈ గ్రూపింగ్ అనేది ఓకే. సో అప్ టు 20 అటామిక్ నెంబర్ 20 వరకు ఈ లైట్ ఎలిమెంట్స్, ఈ 20 వరకు ఏవైతే ఈ లైట్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇది సెకండ్. నెక్స్ట్ది మెయిన్ ఇంపార్టెంట్, ఇది థర్డ్ది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ మెండలీవ్నే ఫాదర్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటాం. సో ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది ఒకసారి చూద్దాం, మనం డిస్కస్ చేసినప్పుడు అర్థమవుతుంది. సో అందుకే ఈయనకే, ఈ మెండలీవ్కే మెయిన్ క్రెడిట్ ఇచ్చారు. ఈ క్లాసిఫైయింగ్ ఎలిమెంట్స్కి పీరియాడిక్ టేబుల్ని మెయిన్ క్రెడిట్ అనేది మెండలీవ్కే ఇచ్చారు. సో ఈయన కూడా ఈ క్లాసిఫికేషన్ ఎలా చేశాడంటే, హీ ఆల్సో డన్ క్లాసిఫికేషన్ డన్ బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. సో ఇంతవరకు ఆ పైన రెండు డిస్కస్ చేసినవి కూడా బేస్డ్ ఆన్ అటామిక్ మాసే క్లాసిఫై చేశారు. సో బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేసి ఈయన క్లాసిఫై చేశారు. బేస్డ్ ఆన్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఆ ఎలిమెంట్స్ యొక్క డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేసి బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ వాటిని అరేంజ్ చేశారు. అయితే ఈయనున్న టైంకి అప్పుడున్న ఎలిమెంట్స్ ఏంటంటే టోటల్ 63 ఎలిమెంట్స్. అప్పటికి 63 ఎలిమెంట్స్ ఈయన అరేంజ్ చేశారు. అదే న్యూలాండ్ అనుకోండి, న్యూలాండ్ ఆయన ఉన్న టైంకి 56 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈయనున్న టైంకి 63 ఎలిమెంట్స్ కనుక్కున్నారు. ఈ 63 ఎలిమెంట్స్ని ఈయన అరేంజ్ చేశాడు.
అది కూడా ఏంటి, బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ ఉన్న కెమికల్ ప్రాపర్టీస్. ఈ కెమికల్ ప్రాపర్టీస్లో కూడా మెయిన్గా ఈ కెమికల్ ప్రాపర్టీస్లో కూడా మెయిన్గా ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కెమికల్ ప్రాపర్టీస్లో మెయిన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈయన ఆక్సిజన్, హైడ్రోజన్ తీసుకొని డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి ఈ ఆక్సిజన్తో ఎట్లాంటి కాంపౌండ్స్ ఫామ్ చేస్తున్నాయి, హైడ్రోజన్తో ఎట్లాంటి కాంపౌండ్ ఫామ్ చేస్తున్నాయి, ఇది ఈయన అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే ఆక్సిజన్, హైడ్రోజన్తో ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ కూడా రియాక్ట్ అవుతాయి. సో అందుకని ఏంటంటే ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆక్సైడ్స్ అలాగే హైడ్రైడ్స్ ఈ రెండింటిని ఈయన అబ్జర్వ్ చేశాడు. ఈయన అబ్జర్వ్ చేసిన కెమికల్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఆక్సిజన్, హైడ్రోజన్ ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్తో రియాక్ట్ అవుతాయి. సో అందుకని ఈయన ప్రతి ఎలిమెంట్ యొక్క ఆక్సైడ్ ఏంటి, ప్రతి ఎలిమెంట్ యొక్క హైడ్రైడ్ ఏంటి, ఇలా అబ్జర్వ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటే, సపోజ్ కార్బన్ అనుకోండి. కార్బన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయితే CO2 వస్తుంది. సో ఇది కార్బన్ యొక్క ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అవుద్ది. అదే హైడ్రోజన్తో కార్బన్ రియాక్ట్ అయింది అనుకోండి, CH4 వస్తుంది, మీథేన్ అనేది. ఇలా ప్రతి ఎలిమెంట్కి ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, హైడ్రోజన్తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది. సో ఇలా ఈయన అబ్జర్వ్ చేశారు. ఓకే, ఈయన పీరియాడిక్ టేబుల్లో, ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో హారిజంటల్ రోస్ ఉన్నాయి, వెర్టికల్ కాలమ్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఏదైతే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఉందో ఆల్మోస్ట్ ఆ సిమిలారిటీ మనకి మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో కనిపిస్తుంది. సో ఈయన ఏమన్నాడంటే, హారిజంటల్ రోస్ని పీరియడ్స్ అన్నారు. హారిజంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. ఈ వెర్టికల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అన్నారు. సో ఈయన చేసిన అరేంజ్మెంట్లో మెయిన్గా ఇతను టోటల్ గ్రూప్స్ ఏంటంటే, మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ అనేవి టోటల్ 8 గ్రూప్స్ ఉన్నాయి. అవి కూడా రామన్ నెంబర్ ఇచ్చారు. 1, 2, 3, 4, 5, 6, 7 టోటల్ 8 గ్రూప్స్ చేశారు ఈయన. అలాగే ఇప్పుడే చెప్పాం మనం, ఈయన కెమికల్ ప్రాపర్టీస్ మెయిన్గా అబ్జర్వ్ చేసినవి ఏంటంటే ఆక్సైడ్స్, హైడ్రైడ్స్ మెయిన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రతి గ్రూప్ యొక్క ఆక్సైడ్ ఏంటి, హైడ్రైడ్ ఏంటి, ఆ ఆక్సైడ్, హైడ్రైడ్ అనేది నోట్ చేసుకున్నారు ఇక్కడ. సో ఈ జనరల్ ఫార్మాట్లో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటంటే 4th గ్రూప్ చేసాం, CO కార్బన్ అనేది. సో ఇక్కడ RO2 అని రాశారు ఆయన. ఇక్కడ R అనేది ఎలిమెంట్, కార్బన్ ఉంటే కార్బన్, ఇంకేదైనా ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ ఆ గ్రూప్లో. అలాగే హైడ్రైడ్ అనుకో, దానికి RH4 అవుతుంది దాని హైడ్రైడ్, ఈ 4th గ్రూప్ యొక్క హైడ్రైడ్. అలా ఈ విధంగా ఆయన ఈ గ్రూపింగ్ చేయాలి. అలాగే పీరియడ్స్ అనేవి టోటల్ ఈయన చేసిన పీరియడ్స్ ఏంటంటే, మొత్తం గ్రూప్స్ అయితే 8 గ్రూప్స్ ఉన్నాయి, పీరియడ్స్ అయితే టోటల్ 6 ఉన్నాయి. అలా 6 పీరియడ్స్. సో 6 పీరియడ్స్ 8 గ్రూప్స్ అనేది ఈయన పీరియాడిక్ టేబుల్లో ఉంటుంది. సో ఈ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మనకి. మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో మొత్తం 8 గ్రూప్స్ చేశారు, అలాగే 6 పీరియడ్స్ చేశారు. నెక్స్ట్ ఈయన పీరియాడిక్ టేబుల్లో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, మెయిన్ ఫీచర్ పాయింట్ వైజ్ రాద్దాం. ఈయన మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే, ఈయన పీరియాడిక్ టేబుల్లో కొన్ని గ్యాప్స్ ఉంచారు. ఈయన మెండలీవ్ లెఫ్ట్ సమ్ గ్యాప్స్. ఈ గ్యాప్స్ కూడా ఎందుకు ఉంచారంటే, ఆయన అప్పుడు వరకు ఉన్న 63 ఎలిమెంట్స్ని ఆయన ఆల్రెడీ అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి ఆ మిడిల్లో కొన్ని చోట్ల అయినా గ్యాప్ ఉంచారు. ఆ గ్యాప్ ఏంటంటే సిమిలారిటీ, ఆ పైన ఉన్న ఎలిమెంట్స్కి సిమిలారిటీగా ఇక్కడ ఏ ఎలిమెంట్ రావచ్చో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఇక్కడ పెండింగ్ ఉంది, సో ఇంకా డిస్కవర్ చేయాలి అని చెప్పి ఆయన గ్యాప్ ఉంచారు.
మళ్ళీ అగైన్ ఏంటి చేశారంటే దానికి ఆ డిస్కవర్ చేయాల్సిన ఎలిమెంట్ యొక్క అటామిక్ మాసు, దానికి ఇట్లాంటి ప్రాపర్టీస్ ఉంటాయి, స్టిల్ ఇంకా అది ఫైండ్ అవుట్ చేయలేదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా అది ఇచ్చారు. సో అట్లాంటి ఎలిమెంట్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం ఈ 3 ఎలిమెంట్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఏవైతే ఫైండ్ అవుట్ చేయలేదో వాటికి ఈయన కొన్ని పేర్లు ఇచ్చారు. అందులో ఒకటి ఏకా బోరాన్. ఏకా అంటే 1 అని మన సాంస్క్రిట్ వర్డ్ ఇది. ఏకా అంటే 1 అంటే ఆ గ్రూప్లో ఒక ఎలిమెంట్ తర్వాత వస్తుందని అర్థం. ఏకా బోరాన్ అంటే బోరాన్ నుంచి ఒక గ్యాప్ తర్వాత ఈ ఎలిమెంట్ వస్తుందని ఏకా బోరాన్. అలాగే ఇంకో ఎలిమెంట్కి ఈయన ఇచ్చిన నేమ్ అంటే ఏకా అల్యూమినియం. అలాగే ఇంకో ఎలిమెంటు ఏకా సిలికాన్ అంటే సిలికాన్ నుంచి ఒక ఎలిమెంట్ తర్వాత ఆ గ్యాప్ ఉందని. సో ఈయన తర్వాత ఈ ఎలిమెంట్స్ అన్ని ఫైండ్ అవుట్ చేశారు. ఈ నేమ్స్ గుర్తుపట్టి ఏకా బోరాన్ అన్న స్కాండియం అన్న సేమ్. స్కాండియం అనేది మన మోడర్న్ నేమ్. ఈ ఏకా బోరాన్ అనేది ఈయన మెండలీవ్ ఇచ్చిన పేరు. ఆ గ్యాప్లో ఏమొస్తుందో తెలియక ఏకా బోరాన్ అని ఇచ్చారు ఆయన. యాక్చువల్గా దాని ఇప్పుడు ప్రజెంట్ నేమ్ అయితే మనకి స్కాండియం. అలాగే ఏకా అల్యూమినియం అంటే గ్యాలియం. ఏకా సిలికాన్ అంటే జర్మేనియం. సో ఇది ఇంపార్టెంట్ ఫీచర్. ఈయన ఏంటంటే ఆ ఎలిమెంట్స్ని కూడా ముందుగానే ఆ ప్రాపర్టీస్ని గెస్ట్ చేసి ఆయన గ్యాప్స్ ఉంచారు. అలా ఒకసారి మనం ఇది అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, బోరాన్ ఇది ఈ 3rd గ్రూప్లో ఈయన బోరాన్ ప్లేస్ చేస్తారు. ఏకా బోరాన్ అంటే అర్థం ఏంటంటే ఈ బోరాన్ నుంచి ఏకా అంటే 1 ఒక సెల్ వదిలేసిన తర్వాత ఇక్కడ వస్తుందని అర్థం. ఈ సెల్లో వస్తుందని ఏకా బోరాన్ అనేది ఇక్కడ పెట్టారు ఆ పేరు. సో ఇక్కడ స్కాండియం వస్తుంది. నెక్స్ట్ రెండోది ఏం చెప్పాం మనం, ఏకా అల్యూమినియం అంటే అల్యూమినియం నుంచి ఒక సెల్ అంటే ఈ సెల్ని విడిచిపెట్టి ఈ సెల్లో ఏకా అల్యూమినియం. ఆయన ఇచ్చిన నేమ్ ఈ సెల్కి ఏకా అల్యూమినియం. సో ఇక్కడ వచ్చిన ఎలిమెంట్ ఏంటంటే గ్యాలియం. నెక్స్ట్ థర్డ్ది ఏంటి, ఏకా సిలికాన్ నుంచి ఒక ఎలిమెంట్ సెల్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ఏకా సిలికాన్ ప్లేస్లో జర్మేనియం వస్తుంది. సో ఇలా కొన్ని గ్యాప్స్ అనేది ఈయన పీరియాడిక్ టేబుల్లో కొన్ని గ్యాప్స్ అనేది విడిచిపెట్టారు. సో అందువల్ల నెక్స్ట్ మనం ఏదైనా ఫర్దర్గా డిస్కవర్ చేసినా కానీ ఆ ఎలిమెంట్స్ అందులో మనం ప్లేస్ చేయగలం. సో ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది మోర్ యాక్యురేట్. ప్రజెంట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి ఆల్మోస్ట్ ఈక్వల్ సిమిలర్గా ఉంటుంది ఇది. అలాగే సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ అనేది ఇప్పుడు ఏంటంటే మెండలీవ్ అనేవి కొన్ని గ్యాప్స్ ఉంచారు. అలాగే కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఆయన చెప్పారు. వాటికి నేమ్స్ కూడా ఇచ్చారు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 3 డిస్కస్ చేసాం, ఏకా బోరాన్, ఏకా అల్యూమినియం, ఏకా సిలికాన్. వాటి యొక్క మోడర్న్ నేమ్స్ అయితే స్కాండియం, గ్యాలియం, జర్మేనియం. సో సెకండ్ది ఒకసారి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, ఇది మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. ఈ పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ కూడా హైడ్రోజన్ ఉంది, హీలియం లేదు. అలాగే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నెక్స్ట్ నియాన్ లేదు. సో మెండలీవ్ ఆ టైంకి కూడా ఇంకా నోబుల్ గ్యాసెస్ అనేవి డిస్కవర్ చేయలేదు. కాకపోతే నోబుల్ గ్యాస్ డిస్కవర్ చేయకపోయినా ఆ డిస్కవర్ చేసిన తర్వాత వాటిని ప్లేస్ చేయడానికి కూడా ఈజీగా ఉంది. ఇక్కడ ఎంటైర్ ఒక సపరేట్ సెల్ మనం పెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్కి ఒక ఎండలో ఒక గ్రూప్ మొత్తం మనం పెట్టినా కానీ దాని యొక్క నేచర్ అనేది మారట్లేదు. సో నోబుల్ గ్యాసెస్ డిస్కవర్ చేసిన తర్వాత కూడా స్టిల్ ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది వ్యాలిడ్, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ కావట్లేదు. ఒకసారి ఆ పాయింట్ రాద్దాం, ఇది రాసుకోండి. వెన్ నోబుల్ గ్యాసెస్ డిస్కవర్డ్ నోబుల్ గ్యాసెస్ అన్నా ఇనర్ట్ గ్యాసెస్ అన్నా సేమే. వెన్ నోబుల్ గ్యాసెస్ డిస్కవర్డ్ వాటిని మనం ప్లేస్ చేయొచ్చు ఈ మెండలీవ్ పీరియాడిక్. దే కెన్ బి ప్లేస్డ్ ఇన్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్.
మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. ఎందుకంటే స్టిల్ ఇట్ వోంట్ డిస్టర్బ్ ఎగ్జిస్టింగ్ ఆర్డర్. స్టిల్ ఇట్ వోంట్ డిస్టర్బ్ ఎగ్జిస్టింగ్ ఆర్డర్. సో అది ఇంపార్టెంట్ ఫీచర్ ఇందులో కూడా. ఎందుకంటే మనం ఎక్స్ట్రా న్యూ ఎలిమెంట్స్ కోసం స్పేస్ ఉంచారు. ఈ నోబుల్ క్యాసెస్ కూడా మనము ప్లేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఆర్డర్ డిస్టర్బ్ కావట్లేదు. అలాగే థర్డ్ పాయింట్ అనేది మనకి యాక్చువల్గా డాబర్నైర్ ట్రయాడ్స్, న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్, అలాగే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్, ఈ మూడు కూడా బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ మనము అరేంజ్ చేశారు. గ్రూపింగ్ అనేది బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. అయితే మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వన్స్ మనకి ప్రోటాన్ అనేది ఒకటి ఉంటుంది అని కనుక్కున్న తర్వాత మోర్ ఫండమెంటల్ ప్రాపర్టీ అనేది అటామిక్ మాస్ కాదు, అటామిక్ నెంబర్ అనేది మోర్ ఫండమెంటల్ ప్రాపర్టీ. ఎందుకంటే ఆ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్టి ఆ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ మారుతున్నాయి. ఇది కనుక్కున్న తర్వాత స్టిల్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది మోర్ యాక్యురేట్. ఎందుకంటే ఈవెన్ ఫండమెంటల్ ప్రాపర్టీ అనేది ఆఫ్టర్ ఫైండింగ్ ప్రోటాన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎలిమెంట్ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీ అనేది అటామిక్ నెంబర్గా తీసుకున్నారు. ఆఫ్టర్ ఫైండింగ్ ప్రోటాన్ ఎలిమెంట్ ఫండమెంటల్ ప్రాపర్టీ అనేది అటామిక్ మాస్ కాదు, అటామిక్ నెంబర్గా తీసుకున్నారు. ఫండమెంటల్ ప్రాపర్టీ ఎలిమెంట్ ఫండమెంటల్ ప్రాపర్టీ టేకెన్ యాజ్ అటామిక్ నెంబర్, నాట్ అటామిక్ మాస్. అయినా కానీ స్టిల్ అటామిక్ నెంబర్ తీసుకొని మనం ఎలిమెంట్స్ని అరేంజ్ చేసినా కానీ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది స్టిల్ సేమే ఉంది. స్టిల్ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్. సో అందుకే ఈ మెండలీవ్ అనేది అంత యాక్యురేట్గా ఈ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేశారు. అయితే ఇందులో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ డిస్కస్ చేద్దాం. లిమిటేషన్స్ ఫస్ట్ లిమిటేషన్ అయితే మెయిన్గా ఒకసారి మనము ఈ పీరియాడిక్ టేబుల్ ఒకసారి చూడండి ఫోటో. ఫస్ట్ లిమిటేషన్ అయితే మెయిన్గా హైడ్రోజన్ గురించి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ అనేది సిమిలర్ టు ఆల్కలీ మెటల్స్ ఉంటుంది. ఆల్కలీ మెటల్స్ అంటే ఈ గ్రూప్ 1 మెటల్స్ ఆల్కలీ మెటల్స్ అంటాం. ఇవి నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఆ నేమ్స్ అనేవి ఆల్కలీ మెటల్స్. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ హైడ్రోజన్ అనేది సిమిలర్ టు ఆల్కలీ మెటల్స్, ఎందుకంటే అవుటర్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రానే ఉంటుంది. అలాగే ఈ ఆల్కలీ మెటల్స్ ఏవైతే ఇప్పుడు మనకి ఆల్కలీ మెటల్స్ అంటే ఏంటి, సోడియం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోడియం, ఇక్కడ హైడ్రోజన్ తీసుకుందాం, ఇక్కడ సోడియం తీసుకుందాం. ఇది ఆల్కలీ మెటల్. ఈ హైడ్రోజన్ అనేది ఈ ఆల్కలీ మెటల్ ఏవైతే కాంపౌండ్స్ని ఫామ్ చేయగలదో సిమిలర్ కాంపౌండ్స్ హైడ్రోజన్ కూడా ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్తో NaCl ఫామ్ అవుతుంది. సిమిలర్గా ఇది కూడా ఫామ్ చేయగలదు HCl అనేది. అలాగే ఆక్సిజన్తో కూడా ఇది కాంపౌండ్ ఫామ్ చేయగలదు Na2O. ఇందులో కూడా సిమిలర్ కాంపౌండ్ ఉంది H2O. అలాగే సోడియం అనేది సల్ఫైడ్తో Na2S సోడియం సల్ఫైడ్. అలాగే సిమిలర్గా ఇది కూడా హైడ్రోజన్ సల్ఫైడ్ ఫామ్ చేయగలదు. సో ఈ కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ చేసే సిమిలారిటీ అనేది ఈ ఆల్కలీ మెటల్స్కి హైడ్రోజన్కి సేమే ఉంది. ఆల్కలీ మెటల్స్కి సేమే ఉంది.
అయితే సిమిలర్గా ఈ హైడ్రోజన్ అనేది మనకి హ్యాలోజన్స్ ఉంటాయి. హ్యాలోజన్స్ అంటే 17 గ్రూప్ ఎలిమెంట్స్, ఫ్లోరిన్, క్లోరిన్, ఇవన్నీ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ హ్యాలోజన్స్ అంటాం. అయితే ఈ హ్యాలోజన్స్కి హైడ్రోజన్కి కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ది ఏంటంటే హ్యాలోజన్స్ అనేవి డయాటామిక్ మాలిక్యూల్స్. మనం క్లోరిన్ తీసుకున్నాం అనుకో, సింగిల్ క్లోరిన్ ఎగ్జిస్ట్ కాదు, Cl2నే ఎగ్జిస్ట్ అవుతుంది, డయాటామిక్. సిమిలర్గా హైడ్రోజన్ కూడా డయాటామికే. అలా ఈ హ్యాలోజన్స్ కూడా మెటల్స్, నాన్ మెటల్స్తో డిఫరెంట్ కాంపౌండ్స్ అనేది ఫామ్ చేయగలదు. సిమిలర్గా హైడ్రోజన్ కూడా ఫామ్ చేయగలదు. సో ఇలా హైడ్రోజన్కి, ఆల్కలీ మెటల్స్కి, అలాగే హైడ్రోజన్కి, హ్యాలోజన్స్కి సిమిలారిటీస్ ఉన్నాయి. సో హైడ్రోజన్కి, ఆల్కలీ మెటల్స్కి సిమిలారిటీస్ ఉన్నాయి, హైడ్రోజన్కి ఈ హ్యాలోజన్స్ కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మెండలీవ్ ఏం చేశారంటే ఈయనకి ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఎక్కడ ప్లేస్ చేయాలని అర్థం కాలేదు. ఈ హైడ్రోజన్ హ్యాలోజన్స్తో గ్రూప్ చేయాలా, లేదా హైడ్రోజన్ని ఆల్కలీ మెటల్స్తో గ్రూప్ చేయాలా, ఇది కన్ఫ్యూజన్. సో అందుకని ఏంటంటే ఈయన పర్టికులర్గా హీ డింట్ అసైన్ ఎనీ ప్లేస్. సో ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్, ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్. ఈయన ఏంటంటే డింట్ అసైన్ ఎనీ ప్లేస్, డింట్ అసైన్ ఎనీ ప్లేస్. పర్టికులర్గా దీన్ని ఈ ఆల్కలీ గ్రూప్లో కానీ హ్యాలోజన్ గ్రూప్లో కానీ పర్టికులర్గా ప్లేస్ చేయలేదు. సో అది ఫస్ట్ లిమిటేషన్. సెకండ్ లిమిటేషన్ అనేది మనకి ఐసోటోప్స్ డిస్కవర్. మనకి ఐసోటోప్ అంటే ఏంటంటే మీనింగ్, ఐసోటోప్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఐసోటోప్ అంటే సేమ్ అటామిక్ నెంబరే ఉంటుంది, కాకపోతే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మారడం వల్ల మాస్ నెంబర్ మారుతుంటుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మారడం వల్ల మాస్ నెంబర్ మారుతుంటుంది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, మనకి మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది బేస్డ్ ఆన్ అటామిక్ మాస్. ఎప్పుడైతే సేమ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ తీసుకున్నాం అనుకో, క్లోరిన్కి Cl35 ఒక ఐసోటోప్ ఉంటుంది, Cl37 ఇంకో ఐసోటోప్ ఉంటుంది, మిగతా ఐసోటోప్లు కూడా చాలా ఉన్నాయి, కాకపోతే ఈ రెండు స్టేబుల్ ఐసోటోప్స్. సో ఎప్పుడైతే క్లోరిన్ సేమ్, మనం నేమ్ అనేది క్లోరిన్ అంటున్నాం, బట్ ఆ ఐసోటోప్స్ అటామిక్ మాస్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఒకటి 35 ఉంటే ఇంకోటి 37. కాకపోతే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ అనేది బేస్డ్ ఆన్ అటామిక్ మాస్ కాబట్టి ఈ ఐసోటోప్స్ మనకు డిస్కవర్ చేసిన తర్వాత వాటిని ఎక్కడ ప్లేస్ చేయాలనేది కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే ఈయన మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ ప్రిపేర్ చేసే టైంకి ఐసోటోప్స్ ఉంటాయని తెలీదు అప్పటికి ఇంకా. సో ఐసోటోప్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత, ఆఫ్టర్ ఫైండింగ్ ఐసోటోప్స్, ఒకే ఎలిమెంట్కి సపోజ్ క్లోరిన్ తీసుకుంటే ఒకే ఎలిమెంట్కి ఈ ఐసోటోప్స్కి అటామిక్ మాస్ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ని తీసుకుంటే Cl35 ఒకటి ఉంది, Cl37 ఉంది. సో సేమ్ ఎలిమెంట్కే 2 అటామిక్ మాసెస్ ఉన్నాయి ఐసోటోప్స్, ఒక్కొక్క ఐసోటోప్ ఒక్కొక్క అటామిక్ మాస్. సో అట్లాంటప్పుడు ఈ రెండింటికి ప్లేస్ ఇవ్వాలి మనం పీరియాడిక్ టేబుల్లో. ఎందుకంటే మనం అటామిక్ మాస్ని బేస్ చేసుకొని ఈ టేబుల్ అనేది అరేంజ్ చేశారు ఈయన. సో ఇది వన్ ఆఫ్ ద లిమిటేషన్. ఈ ఐసోటోప్స్కి ఎక్కడ ప్లేస్ చేయాలి, ఐసోటోప్స్ కనుక్కున్న తర్వాత ఈ ఐసోటోప్స్ని మనం ప్లేస్ చేయడానికి ఈయన ఏం చెప్పలేదు అప్పటికి, ఇంకా ఎక్కడ ప్లేస్ చేయాలనేది చెప్పలేదు. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద లిమిటేషన్. సో రెండు లిమిటేషన్ ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫ్ ఐసోటోప్స్. ఫస్ట్ లిమిటేషన్ అనేది ప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్, రెండో లిమిటేషన్ అనేది ప్లేస్మెంట్ ఆఫ్ ఐసోటోప్స్. అలాగే థర్డ్ది, ఈయన ఈ ఎలిమెంట్స్ని అరేంజ్ చేసినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అగైన్ ఈ టేబుల్ ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి, కోబాల్ట్ నికిల్. ఇదేంటి, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ మాస్. చూడండి, ఒక ఎలిమెంట్ నుంచి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళేటప్పుడు అటామిక్ మాస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, అలాగా 12, 14, 16, 19 అలాగా. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం 58.9, తర్వాత మాత్రం 58.7 వచ్చింది. అంటే 58 ఎక్కువ అటామిక్ మాస్ ఉన్నది ముందు ప్లేస్ చేశారు, తర్వాత ఏమో తక్కువ అటామిక్ మాస్ ఉన్నది ప్లేస్. సో ఇది ఒక ఎక్సెప్షన్ ఈ పీరియాడిక్ టేబుల్లో.
యాక్చువల్గా అయితే అన్ని ఎలిమెంట్స్ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి ఎక్సెప్ట్ కోబాల్ట్ నికెల్. సో అది వన్ మోర్ లిమిటేషన్. సో మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో స్లైట్లీ కొంచెం హెవీ ఎలిమెంట్ అయిన కోబాల్ట్ని ఫస్ట్ ప్లేస్. కోబాల్ట్ అనేది ప్లేస్డ్ బిఫోర్ ఆర్ ఫస్ట్ టు లేదా బిఫోర్. కోబాల్ట్ ప్లేస్డ్ బిఫోర్ నికెల్. కాకపోతే ఈ కోబాల్ట్ యొక్క మాస్ అనేది అటామిక్ మాస్ 58.9, బట్ నికెల్ మాత్రం 58.7. యాక్చువల్గా అయితే హెవీ ఎక్కువ మాస్ ఉన్నదాన్ని తర్వాత పెట్టాలి. బట్ ఇక్కడ ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయని చెప్పి ఈ కోబాల్ట్ ఈ కాలంలో ఉన్న ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ ఏం చేయాల్సి వచ్చింది. సో అందుకని కోబాల్ట్ని ముందు ప్లేస్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద లిమిటేషన్. సో ఇంతవరకు మనము ముగ్గురు సైంటిస్టుల యొక్క క్లాసిఫికేషన్ గ్రూపింగ్స్ అనేవి చూసాం. ఒకటి డోబర్నియర్ ట్రయాడ్స్. సో ఈయన ఏం చెప్పారంటే 3 ఎలిమెంట్స్ అనేది ఒక గ్రూప్ చేశారు. కాకపోతే ఈయన మ్యాక్సిమం 3 గ్రూపులే చేయగలిగారు, 3 ట్రయాడ్సే చేయగలిగారు. మొత్తం కలుపుకుంటే 9 ఎలిమెంట్స్. సో మిగతా ఎలిమెంట్స్ని ఈయన చేయలేకపోయారు. నెక్స్ట్ అనేది జాన్ న్యూలాండ్స్. ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్లో ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవ్రీ 8th ఎలిమెంట్ అనేది సేమ్ ప్రాపర్టీ ఉంటున్నాయి ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తే. ఎవ్రీ 8th ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తే సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయని కనుక్కున్నారు ఈయన. సో అందుకే ఈయన ఏం చెప్పారంటే దీనికి లా ఆఫ్ ఆక్టేవ్స్ అన్నారు. ఆక్టేవ్స్ అంటే ఎయిత్ వన్ అని. అయితే ఈ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్ అనేది ఓన్లీ అప్ టు కాల్షియం వరకే వ్యాలిడ్. ఇది ఆ తర్వాత నుంచి హైయర్ ఎలిమెంట్స్కి మాత్రం ఇది సిమిలర్ ప్రాపర్టీస్ ఉండట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మెండలీవ్ పీరియాడిక్ టేబుల్. ఈ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ కూడా మిగతా రెండిట్లాగే బేస్డ్ ఆన్ అటామిక్ మాసు కెమికల్ ప్రాపర్టీస్ని అబ్జర్వ్ చేసి ఈయన గ్రూపింగ్ చేశారు. ఈయన గ్రూపింగ్ అనేది మోర్ యాక్యురేట్. అలాగే ఈయన కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఏం చూశారు, హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క హైడ్రైడ్స్, ఆక్సైడ్స్ అబ్జర్వ్ చేసి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఎలిమెంట్స్ని గ్రూప్ చేశారు. సో ఇవి త్రీ సైంటిస్ట్స్ యొక్క క్లాసిఫికేషన్. 4th కాన్సెప్ట్ అనేది మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆర్ మోస్లీ పీరియాడిక్ టేబుల్. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఐ విల్ ఆన్సర్ యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఆ రిమైనింగ్ కాన్సెప్ట్ అనేది మనం కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.